ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మాదాపూర్ నుండి ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాదాపూర్లో వర్క్ చేసేవాళ్ళు. సో దాని గురించి సంబంధించి ఒక ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నా. చాలా జీతాలు ఉంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో యాక్చువల్లీ నిన్న హైదరాబాద్ అంతా ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పుడు నాకు తెలిసి ఇంకో 2-3 డేస్ పడుతుండొచ్చు. సో అయితే ఇది యాక్చువల్లీ ఏంటి అంటే ఆగస్టు 7th రోజున విపరీతంగా వర్షం వచ్చింది. విపరీతంగా వర్షం వచ్చి హైదరాబాద్ అంతా కూడా కార్లు మునిగిపోయి బైకులు మునిగిపోయి ఇదంతా జరిగింది. పక్క రోజు షూట్ చేసిన వీడియో. అయితే జనరల్గా ఏంటి అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ జనరల్గా మోస్ట్లీ నా ఓన్ వెహికల్లోనే వెళ్తాను. వెరీ రేర్ కేసెస్లో ఒకవేళ మీటింగ్స్ ఉంటే మ్యాక్సిమం నేను ఓన్ వెహికల్ లేకపోతే డ్రైవర్ లేకపోతే క్యాబ్ బుక్ చేసుకొని. సో నేనైతే డ్రైవింగ్ అంటే నాకు కాల్స్ అవి వస్తుంటాయి, డేంజర్ అని చెప్పి నేనైతే డ్రైవింగ్ని అవాయిడ్ చేస్తాను. మోస్ట్లీ మ్యాక్సిమం నేను తక్కువే డ్రైవింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎందుకంటే నాకు కంటిన్యూస్ ఏదో కాల్స్ వస్తూనే ఉంటాయి, ఏదో ఒక వర్క్ పడుతూనే ఉంటుంది, ఏదో ఒక ఏదో ఒకటి బాగా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎవరో ఒకరు ఏదో ఒక పని పడుతూనే ఉంటుంది. సో ట్రావెలింగ్లో కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాను నేను జనరల్గా. అయితే మాదాపూర్లో ఒక పని నుండి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళడం జరిగితే వచ్చేటప్పుడు నిన్న దీంట్లో వెళ్ళాం, అంటే క్యాబ్లో వెళ్ళేటప్పుడు క్యాబ్లో వెళ్ళాము. సో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని క్యాబ్లో వెళ్ళడం జరిగింది. రిటర్న్ వచ్చేటప్పుడు వర్క్ అంతా అయిపోయింది. వర్క్ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 o'clock అయింది. జనరల్గా మెట్రోలో నేను చాలా తక్కువ ట్రావెల్ చేస్తాను. తక్కువ అంటే హార్డ్లీ ఒక 1-2 times. ఇప్పుడు నిన్న వెళ్ళడం అంటే ఈ వీడియో చేసే ముందు రోజు వెళ్ళడం సెకండ్ టైం నేను మెట్రోకి వెళ్ళడం. సరే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను, ఇదంతా మాకు ఎందుకండి అంటే చాలని జీతాలుతో ఎక్కువ కష్టపడకుండా మంచి జీతాలు తెచ్చుకోకపోతే ఒక హైదరాబాద్లో అంటే మెట్రోపాలిటన్ సిటీలో బతకడం అనేది ఎంత కష్టమో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అయితే రిటర్న్లో వర్షం పడుతూ ఉంది అని చెప్పి సో క్యాబ్ బుక్ చేసుకుంటే ఇరుక్కుంటాము అని చెప్పి అక్కడి నుంచి మాదాపూర్ నుంచి సో మేము ఉండే ప్లేస్కి మెట్రో ఎక్కాం. దాదాపు 40 minutes పట్టింది. 40 minutes అయితే ఈ మెట్రో ఎక్కేటప్పుడు తోసుకుంటూ నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. ఆ మెట్రోలో టికెట్ తీసుకొని కనీసము 2 కాళ్ళు అటు పెట్టి నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. మెట్రోలో ఆ నుంచోవడం కోసం కూడా ఒక పెద్ద టాస్క్. సో అదొక టెక్నిక్. నాకు తెలియదు, అంటే నేను చాలా తక్కువ ఢిల్లీ మెట్రోలో చాలా ఎంత హెవీ రష్ అయితే ఉండదు. ఢిల్లీ మెట్రోలో ఓకే, అండ్ మేబీ రష్ ఉన్న టైంలో నేను పెద్దగా తిరగలేదేమో. బట్ ఇక్కడ మెట్రోలో నేను ఇది హార్డ్లీ సెకండ్ టైమో థర్డ్ టైం నాకు కరెక్ట్గా గుర్తులేదు. సెకండ్ టైం అనుకుంటున్నాను నేను. అంటే అక్కడి నుంచి మెట్రోలో నుంచోడానికి కూడా మనం కొట్లాడాలి. అక్కడి నుంచి ఆ నుంచోని అసలు ఒకరినొకరు అసలు ఎంత కంజెస్టెడ్ ఉంది, ఎంతమంది జనము. ఈ లోపల మళ్ళీ మెట్రో వాడు యాడ్ చేస్తాడు. ఇంకో పక్కేమో ఇంకొకరు పోవాలంటారు, వాళ్ళు దిగుతారు, అటు దోస్తారు ఇటు దోస్తారు. చాలా జీతాలు కానీ మనం కానీ అంటే ఎక్కువగా బాగా మనం వర్క్లో కష్టపడకపోతే ఎలా ఉంటుందో చెప్తున్నాం. ఒక 25,000 30,000 వచ్చే వ్యక్తి డెఫినెట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 30,000 40,000 వచ్చే వ్యక్తి ఒక వర్క్ చేయాలి, హైదరాబాద్ కానీ బెంగళూరు ఇలాంటి వర్క్ చేయాలి అంటే ఎంత కష్టమో తెలుసా. సో అంతమందిని అంత నుంచొని అక్కడి నుంచి వచ్చి అక్కడికి దిగిన తర్వాత విపరీతంగా వర్షం పడుతూ ఉంది. వర్షం పడితే ఇక్కడేమో ఆటోలు దొరుకుతలేవు, ఫోను ఛార్జింగ్ అయిపోయింది నాకు, ఆటోలు దొరుకుతలేవు, కార్లు దొరుకుతలేవు, బైక్ లేదు, బైక్ ఆప్షన్ లేదు. ఇక మనకి బుక్ చేసుకుందామంటే ఏది దొరుకుతలేదు. దిగిన తర్వాత మునిగిపోతూ ఉన్నాయి. ఇంకా బండి మునిగిపోయి ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కార్లు ఆగిపోయి ఉన్నాయి, ఆటోలు ఆగిపోయి ఉన్నాయి. అరే ఏదో ఒక దారిలో అంటే అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ తడిసి మళ్ళీ ఒక ఆటో అని బతులు ఆడుకొని ఇంటికి వెళ్ళాను. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక్కరోజు ట్రావెల్ చేశాను. నేను ప్రతిరోజు 1.5 సేపు పోను ఆఫీస్కి, 1.5 సేపు రావడం ఆఫీస్కి. ఎందుకని? సిటీలో ఉండాలంటే రెంట్ భయంకరంగా ఉంటాయి. మనకి ఇప్పుడు సిటీలో మాదాపూర్ హైటెక్ సిటీలో ఉండాలి అంటే 25,000 30,000 తక్కువ లేదు. 2 BHK 1 BHK అసలు దొరకవు. చాలా రేరెస్ట్ కేసెస్లో 1 BHK దొరకవు. 2 BHK మినిమం 30,000 32,000 యావరేజ్గా ఉంది. వచ్చేదే 30-40,000. ఈ రెంట్కే 30,000 పోతే ఇంకేం తినేది? ఖర్చులేంది, పిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సో అందుకనే 7-8,000కి 6,000కి కొంచెం తక్కువ రెంట్ ఉన్నదాన్ని కొంచెం దూరంగా తీసుకుంటారు. ఈ దూరంగా తీసుకోవడం వల్ల డబ్బులు అయితే సేవ్ అవుతాయి, కానీ టైం ఉదయం 1.5 hour పోను,
మళ్ళీ ఒక 2 అవర్స్, నిన్నైతే లిటరల్లీ 3 అవర్స్ కూడా పడుతుంది మాదాపూర్ నుంచి ఇక్కడ రావడానికి. అంటే ఇక్కడ నేను అంతా ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఒకటి అర్థమైంది. సో ఐఎమ్ అంటే థ్యాంక్స్ చెప్పుకున్నా గాడ్కి, దేవుడికి దండం పెట్టుకొని. కంపారిటివ్లీ చాలామంది కంటే నేను బెటర్గా లైఫ్ లీడ్ చేస్తున్నాను నేను నా ఫ్యామిలీ. సో ఐఎమ్ బ్లెస్డ్ సో అని అనిపించింది నిన్న. అండ్ ఎట్ సేమ్ టైం నాకు ఇంకేమనిపించింది తెలుసా, నేను జెన్యూన్ నాకు అనిపించింది మీకు చెప్తా ఉన్నా. ఈ మాట మార్క్ మై వర్డ్స్. ఒకడు పనిలో కష్టపడకపోతే వాడు బతకడానికి కష్టపడతాడు. వర్క్లో కష్టపడకుండా, కేర్లెస్గా, వర్క్ని సీరియస్గా తీసుకోకుండా, కెరియర్ని సీరియస్గా తీసుకోకుండా ఉండేవాళ్ళు బతకడానికే కష్టమైపోతుంది. వర్క్ బాగా సీరియస్గా చేసేవాడు, మంచి కష్టపడేవాడు, మంచి స్కిల్ నేర్చుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పనిలో కష్టపడేవాడు వాడి లైఫ్ కంఫర్టబుల్గా లీడ్ చేస్తాడు. ఇది రియాలిటీ. అంటే ఇప్పుడు అనవచ్చు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి కదా, పోతున్నాయి, కానీ తెచ్చుకునేవాడు తెచ్చుకుంటున్నాడు కదా. కోట్ల జీతాలు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఫ్రెషర్గా కెరీర్ స్టార్ట్ చేసి నిన్న ఒక స్టూడెంట్ జూనియర్ డేటా సైంటిస్ట్కి వచ్చింది, తక్కువ ప్యాకేజ్ అతనికి వచ్చింది, బట్ స్టిల్ తెచ్చుకున్నాడు కదా, కెరీర్ స్టార్ట్ అయింది కదా. ఉద్యోగాలు పోతున్నాయి అని చాలామంది కనీసము అసలు ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటున్నారు. ఏదో ఒకటి చేయాలి కదా. గుర్తుపెట్టుకోండి, మనము ఏదైతే కష్టపడకపోతే, పనిలో కష్టపడకపోతే బతకడానికే కష్టమైపోతుంది. నిజంగా చెప్తా ఉన్నా. మనం కానీ పనిలో కానీ కంఫర్టబుల్గా నేను ఇది నాకు ఇది చాలు, నేను ఎందుకంటే అవసరం లేదు, నేను ఇంకేం నేర్చుకోను, నేను అప్డేట్ గాను. నీతో పాటు నిన్ను నమ్ముకొచ్చిన వాళ్ళు, నీ ఫ్యామిలీ, నీ తల్లిదండ్రులు, నిన్ను ఇంతకాలం పెంచి పోషించిన కష్టపడి తినక నా పిల్లోడు ప్రయోజకుడు అవుతే నాకు సపోర్ట్గా నిలబడే తల్లిదండ్రులు, రేపు నీకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళ లైఫ్ కూడా నువ్వు ఖరాబ్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకో. కష్టపడకపోతే, పనిలో కష్టపడకపోతే మీ ఎంటైర్ లైఫ్ని మొత్తం ఫ్యామిలీని, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ పేద మధ్యతరగతి వర్గాల గురించి మాట్లాడుతున్నా. అప్పర్ మిడిల్ క్లాసు బాగా డబ్బున్న వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. వాళ్ళు రూపాయి పుట్టిస్తుంది. సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నాలాగా పేద మధ్యతరగతి, నేను పేద అన్నాను కానీ మధ్యతరగతి అంటాను. నేను మరీ కటికి పెదగలిగితే లేను కానీ మధ్యతరగతి మిడిల్ క్లాస్ నుంచే వచ్చాను నేను కూడా. ఆ మిడిల్ క్లాస్ పేదరికానికి ఎక్కువ, మిడిల్ క్లాస్కి తక్కువ, అలాంటి పరిస్థితి నుంచి వచ్చాను నేను కూడా. అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి. పనిలో కష్టపడండి, స్కిల్స్కి అప్గ్రేడ్ చేసుకోండి. అరే ఒక్కరోజు ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోలేదనుకోండి, రోజుకి 3-4 గంటలు ట్రాఫిక్లోనే సగం జీవితం తెల్లారుతుంది. నీకంటూ ఒక లైఫ్ అనేది ఉండదు. అదే కొంచెం మంచిగా స్కిల్స్ నేర్చుకొని మంచి ప్యాకేజెస్ నువ్వు తెచ్చుకున్నావు అనుకో, కంపెనీలో నీకు మంచి పొజిషన్ వచ్చి, లేకపోతే అదంతా కాదు నీకు ఇంకా వర్క్ చేస్తూ ఇంకా ఓన్ బిజినెస్ ఏదైనా పెట్టుకొని ఇంకా మంచి డబ్బులను సంపాదిస్తున్నావు అనుకో, మంచి లైఫ్ నీ దగ్గర ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో ఇది అర్థం చేసుకోండి. అండ్ చాలామంది ఎవరైతే ఈ విధంగా కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. మీరు అదేవిధంగా అంత కష్టపడుతున్నప్పటికీ నేను ఇంకేమంటున్నానంటే, ఇంకా స్కిల్స్ మీద ఫోకస్ చేసి పనిలో కష్టపడండి. అప్పుడు బతకడానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇదైతే 100%. సో మార్క్ మై వర్డ్స్. సో నేను నిన్న చూసినప్పుడు నాకు ఇంకొంచెం మోటివేషన్ వచ్చింది. ఇంకా గట్టిగా మనం పనిచేయాలి, ఇంకా గట్టిగా నేను నా కెరియర్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా నా టీంని పెంచుకోవాలి, నేను ఇంకా కష్టపడాలి, మన టీంలో ఉండే వాళ్ళు కూడా ఇంకా మంచిగా వాళ్ళ పొజిషన్కి రావాలి, మంచిగా వాళ్ళకు కూడా నేను సాలరీస్ ఇంకా పెంచగలగాలి నాకు అనిపించింది. థ్యాంక్ యూ గైస్. ఇది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తారని నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.